రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం పైన మంత్రి గారితో లైవ్ షోలో మనం మాట్లాడుతున్నాం. మంత్రి గారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల పైన రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ ఆ సందర్భంలో మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ తీసుకున్న పట్టిసీమ బాగుందని మెచ్చుకున్నారు. కానీ మీరు తీసుకున్న పాలమూరు రంగారెడ్డి దానిపైన ఏపీ గవర్నమెంట్ కానీ మంత్రులు కానీ మిగతా వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బహుశా మరి ముఖ్యమంత్రి గారు అట్లా అనకుండా ఉండాల్సిన కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే టూ డిఫరెంట్ ఇష్యూస్. ఇక్కడ రెండు యాంగిల్స్ కూడా ఉన్నాయి, టూ డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మొదటి యాంగిల్ ఏమో మేము మొదటి నుంచి చెప్పాం కదా, లివ్ అండ్ లెట్ లివ్. మీరు బతకాలి, మేము బతకాలి, మా రైతులు బాగుండాలి, మీ రైతులు బాగుండాలి. మహారాష్ట్రతోనైనా, కర్ణాటకతోనైనా, ఏపీతోనైనా వారు మంచిగా ఉంటే మేము మంచిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటివరకైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయో అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో సఖ్యతగా ఉండదలుచుకున్నది. నెంబర్ 1. నెంబర్ 2, పట్టిసీమ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మేము అంటున్నది ఏంటంటే అక్కడ దాన్ని మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే పట్టిసీమ పూర్తి చేసి వాళ్ళు కృష్ణా ప్రాంతంలో ఏదైతే టేలెంట్కు నీళ్లు రావడం లేదో దానికి నీళ్ళు ఇచ్చుకున్నారు. ఎక్కడ పోతున్నాయి పట్టిసీమ నీళ్లు? ఇంకెవరికైనా ఉపయోగపడతాయా? శబరి నది నీళ్లు సముద్రంలో కలిసే నీళ్లను సముద్రంలో కలవకుండా చిన్నపాటి లిఫ్ట్ పెట్టుకొని వేగవంతంగా దాన్ని పూర్తి చేసుకొని పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నటువంటి దాన్ని మేము డెఫినెట్గా అభినందించినాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజలు నోరు కొట్టే పాలమూరు లాంటి ప్రాజెక్టును అడ్డుకుంటే దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కూడా కొట్లాడతాం. ఇక్కడ మేము కూడా అంటున్నది ఎగ్జాక్ట్గా అదే పాయింట్. ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ ఎందుకు చేసినారు? ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది? ఆడ 1470-80 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయి. సో రీఇంజనీరింగ్లో మేడిగడ్డ దగ్గర కానీ, అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు కట్టుకొని ఆ సముద్రంలో కలిసే నీళ్లను మనము కూడా అదే రీతిలో ఎల్లంపల్లికి, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను మనం సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది మంచిది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇప్పుడు శబరి నది నీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే వాళ్ళు పట్టిసీమ పెట్టినారో అది ఇక ఏ రాష్ట్రానికి పనికిరాదు. ఇమ్మీడియట్గా పోయి కలిసేది సముద్రంలోనే. సముద్రంలో కలిసే నీళ్లను వాళ్ళు మళ్లించుకొని వాడుకోవడం మంచిది అన్నాం. దాంట్లో తప్పేముంది? వాళ్ళు కూడా రైతులే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా. సముద్రంలో కలిసే నీళ్లను లిఫ్ట్ చేసి ఆ రైతాంగాన్ని కాపాడుకోవడం ఒక మంచి పనిని మంచిగా అన్నాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజల హక్కులను కలరాసిన, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదు. ముఖ్యమంత్రి గారు కానీ మేము ఎవరు కూడా ఉపేక్షిస్తాం. కొండపాక నుంచి కరుణాకర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. కరుణాకర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. మంత్రి గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. హరీష్ రావు గారు నమస్తే అండి. నమస్తే కరుణాకర్ గారు. సార్ నేను కొండపాక మండలం ఎర్రవల్లి నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్, ఈ కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలకు చేయడం జరిగింది కదా సార్. అవును. మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా కేవలం ఊరిని ఆనుకొని మాత్రమే, ఎర్రవల్లిని ఆనుకొని మాత్రమే కొమరవెల్లి మల్లన్న సాగర్ 560 FRL తో పోతుంది సార్. అవునమ్మా. 1-2 టీఎంసీలు తగ్గించినా కూడా ఎర్రవల్లి మునగకుండా ఉంటది ఒకటి సార్. ఓకే. రెండోది ఏంటంటే ఈ 14 గ్రామాలు, దాదాపుగా 12 నుంచి 14 గ్రామాలు ఏవైతే ముంపుకు గురవుతున్నావో అక్కడ అన్ని చెరువులు ఉన్నాయి, రెండు పంటలు పండే భూములు సార్ అవన్నీ. కానీ అక్కడ ఇప్పుడు ఏదైతే కొండపోచమ్మ దగ్గర కొంత వెనక్కి ఆలోచిస్తున్నారో ఏదైతే కెపాసిటీ తగ్గించడానికి, దీన్ని కూడా కొంచెం తగ్గించడమో లేదంటే ఇమాంబాద్ దగ్గర కొంచెం దాని కెపాసిటీ పెంచడం ద్వారా కొన్ని ఊర్లైనా 3-4 ఊర్లైనా బచాయించడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకటి. రెండోది సార్, వీటితో పాటు ఏంటంటే ఈ ఏదైతే ఇప్పుడు ఆర్డీఓ ముత్యం రెడ్డి గారు వచ్చి 4,40,000 ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము అని చెప్తున్నారు సార్. ఇదే గవర్నమెంట్ దళితులకు భూమి ఇవ్వాలని అవసరమైతే కొంటాము అన్న దగ్గర మాత్రం 7 లక్షలు ఇచ్చి రైతుల దగ్గర తీసుకుంటుంటారు, ఎవరైతే పండించుకోని రైతుల దగ్గర. అట్లా దాని విషయంలో పట్టు విడుపులు ఉండాలి కానీ ముత్యం రెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని, లేదంటే ఎమ్మెల్యేలు వచ్చి బెదిరిస్తే మాకు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు గలవరు. మీకు చెప్తున్నామంటే మీరు ఇబ్బందులు, అంటే మీరు మంత్రి గారు ఇంతకుముందు అంత ర్యాపో ఉండట్లేదు. 50 టీఎంసీలు తగ్గిస్తే, కొంచెం తగ్గించిన 1-2 టీఎంసీలు తగ్గించినా కూడా కొన్ని ఊర్లైనా బచాయించడానికి అవకాశం ఉంటుంది కదా సార్. సో కరుణాకర్, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, ఇది తగ్గించాలనేటువంటి చెప్తున్నారు. ప్రభుత్వం అన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఇప్పుడు మీ పక్కన 1-2 ఊర్లు మంగోలు కానీ 1-2 ఊర్లు కొద్దిపాటి రీడిజైనింగ్లో అవకాశం వచ్చినప్పుడు 2 గ్రామాలను కాపాడేటువంటి అవకాశం కలిగింది. ఆ 2 గ్రామాలు కాపాడగలిగినాం. మీరు అన్నట్టు 11-12 గ్రామాలు ఏం పోవట్లేదు. మనకు కేవలం 6-7 గ్రామాలు మాత్రమే ఈరోజు సబ్మర్జెన్స్ గురవుతున్నాయి. చాలా జాగ్రత్తగా అన్ని ప్రయత్నాలు కూడా చేసిన తర్వాత దాన్ని మినిమైజ్ కూడా చేసుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2,
నేను అందరితో కూడా కలిసిన. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్లో పోయే దాంట్లో తొగుట కానీ, తుక్కాపూర్ కానీ, ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ, పల్లెపహాడ్ కానీ ఈ గ్రామ రైతులందరూ కూడా నా దగ్గరికి వచ్చినారు. ఒక్కొక్క గ్రామ రైతులతో దాదాపు 3 నుంచి 4 గంటలు కూడా వాళ్ళతో ఓపికగా నేను మాట్లాడాను. ఇష్యూస్ అన్నీ కూడా నేను సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. రెండవది, ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనేటువంటి భూములకు 7 లక్షలు ఇస్తుందన్నారు. అది 7 లక్షలు ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. 7 లక్షలు ఇస్ ద హయ్యర్ సీలింగ్. మన జిల్లాలో మనం చూసుకుంటే ఇప్పటికీ 1500 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్లో కొంటే యావరేజ్గా మన కొనడానికి పెట్టినటువంటి డబ్బు 4.5 నుంచి 5 లక్షల రూపాయలు మాత్రమే. సో అది దట్ వాజ్ ద హయ్యర్ సీలింగ్. అండ్ ఇక్కడ కూడా ఈరోజు మీరు గమనిస్తే దాదాపు ఆర్డీఓ ముత్యంరెడ్డి గారు ఇప్పటిదాకా ఫైనల్ చేసిన దాంట్లో 6 లక్షల రూపాయలు మరియు అక్కడ అందులో ఉండే బావి, బోరు, మోటారు, చెట్లు, మామిడి తోటలు వాటన్నిటికీ అదనంగా డబ్బిస్తే కొంతమందికి 7 నుంచి 8, 9 లక్షల రూపాయలు కూడా ఒక్కొక్క ఎకరానికి రైతుకు రావడం జరుగుతూ ఉంది. సో ఎట్ ద సేమ్ టైం మీకు ఎవ్వరు కూడా నష్టపోకుండా ప్రభుత్వం ఇప్పుడు జీవో 123 తెచ్చి వారం నుంచి 15 రోజుల్లోగానే మీకు డబ్బులు మీ గ్రామంలో ఇస్తున్నారు. గతంలో భూసేకరణ చట్టం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. సింగూరు ప్రాజెక్టు కట్టి 30 ఏళ్ళు అయింది. తండ్రులు చనిపోతే పిల్లలు భూసేకరణ డబ్బుల కోసం ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ఇబ్బందులు జరగకుండా నష్టపోయేటువంటి గ్రామస్తులను కూడా పూర్తి స్థాయిలో కాపాడుకుంటూ మీకు ఏ రకమైన ఇబ్బందులు, మీకు ఇల్లు విషయంలో కానీ ఇతర ఉపాధి కల్పన విషయంలో కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుంది. అయితే ఇంకా మీ గ్రామాలు కొండపాక మండలానికి సంబంధించిన 2 గ్రామాలు వెళ్తున్నాయి. ఆ 2 గ్రామాలు మీ ఎర్రవెల్లి కూడా ఒకటి. ఇంకా మీతో నేను మాట్లాడలేదు. ఇప్పటి వరకు తొగుటకు చెందినటువంటి 5 గ్రామాలతో గ్రామస్తులు ఒక్కొక్క గ్రామం అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. త్వరలోనే తప్పకుండా మీ 2 గ్రామాలతో కూడా మాట్లాడి మీకు ఎలాంటి, ఎందుకంటే డెఫినెట్గా మీరు నష్టపోతున్నారు, మిమ్మల్ని కూడా ఎంత మేరకు వీలైతే అంత మేరకు ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలను అందిస్తాం. సార్, మనకు ఖాలిద్ అహ్మద్ హుజూరాబాద్ నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారు. ఖాలిద్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మంత్రి గారు నమస్కారం సార్. హరీష్ రావు సార్ మీ ఫ్యాన్ సార్, నేను హుజూరాబాద్ నుంచి. థ్యాంక్ యూ ఖాలిద్ గారు, చెప్పండి. చాలా చాలా సంతోషం సార్. 60 సంవత్సరాల కళను నెరవేర్చుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టిన నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో 13 అంటే హుజూరాబాద్ మండలంలో 13 మిషన్ కాకతీయ పనులు నడుస్తున్నాయి సార్. అంత నత్తనడికనే సాగుతున్నాయి. దీనిలో మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణ లోపమా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు మరి పర్యవేక్షణ లోపమా అనేది కొంచెం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు సార్. మా హుజూరాబాద్ లో మోడల్ చెరువు అనేది ఉంది సార్. ఇంతవరకు కూడా దాని ప్రపోజల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. దాని మోడల్ చెరువుగా మన మంత్రి గారు ఈటల రాజేందర్ గారు కూడా హామీ ఇచ్చారు దాన్ని డెవలప్మెంట్ చేస్తామని. అదొక సమస్య సార్. రెండో సమస్య ఏంటంటే సార్, ఎస్ఆర్ఎస్పీ లో బోర్నపల్లి కెనాల్ అని ఉంది సార్. ఎస్ఆర్ఎస్పీది అది ప్రాజెక్ట్ 1 కిందకి వస్తుంది. సర్వే నెంబర్ 242 కింద ఎస్సీలు మైనార్టీలకు సంబంధించి ల్యాండ్ ఆక్వేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది సార్. దాన్ని కూడా ఒకటి ఫైల్ ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పెండింగ్ ఉంది సార్. దాన్ని కూడా పేదలకు ఇచ్చే ప్రయత్నం చేయాలి సార్. అక్కడ ల్యాండ్ అనేది 34 ఎకరాలు ఉంది సార్. అందులో ఒక 34 గుంటలు మాత్రం మైనార్టీలకు వాళ్ళు ఆల్రెడీ దరఖాస్తులు పెట్టుకున్నారు సార్, ఇల్లు లేని వాళ్ళకు. అది కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి సార్ తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ ఖాలిద్. 2 విషయాలు. చెరువుల పురోగతి అనుకున్నంత లేదు హుజూరాబాద్ మండలంలో, ఇంకా వేగవంతం చేయాలన్నారు. తప్పకుండా నేను సమీక్ష చేస్తాను. వాస్తవానికి మిషన్ కాకతీయ వన్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే MK1లో ఇప్పటికీ 80-85% పూర్తయినాయి. మిగతా 10-15% చివరి దశలో ఉన్నాయి. మిషన్ అంటే ఇంజనీర్స్ కూడా నిజానికి ఓవర్లోడ్ అయినారు. వాస్తవానికి చెప్పాలంటే పని ఒత్తిడి. గతంలో మనం చూసినప్పుడు ఒక మండలంలో ఒక ఇంజనీరు హార్డ్లీ వాళ్ళు చేస్తే ఒక 3-4 చెరువులు ఒక సంవత్సరానికి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే MK1లో 25 నుంచి 30 చెరువులు, MK2లో 25 నుంచి 30, 50-60 చెరువులు. అంటే MK1లో పూర్తయిన దానికి మెజర్మెంట్స్ తీసుకొని MB రికార్డ్ చేసి బిల్కి పంపాలి. MK2లో పనులు జరిపించాలి. సో కొంత ఒత్తిడి వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అయినా ఇంజనీర్లు కూడా నిజంగా చెప్పాలంటే గతంలో కంటే బాగా కష్టపడి పనిచేస్తున్నారు. డే అండ్ నైట్ కూడా పనిచేయదు, జరగదు, ఇంపాసిబుల్. ఒక గతంలో 5 చెరువులు చేసిన ఇంజనీర్ ఈరోజు 70-80 చెరువులను హ్యాండిల్ చేయాలంటే 18 గంటలు 16 గంటలు ఇంజనీర్లు పనిచేస్తే తప్ప జరగనంత పని చేస్తున్నారు చాలామంది. సరే, కొద్ది చోట్ల ఇక కొంతమంది ఉండే ఉంటారు సమాజంలో, బట్ వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మేము కూడా ట్యూన్ చేసుకుంటున్నాం.
మీరు అన్నట్టుగా ఇంకెక్కడన్నా ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మింగ్ ఉన్నాయి, కొంత యావరేజ్ ఉన్నాయి, కొంత స్లో ఉన్నాయి. స్లో ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఎవ్రీ వీక్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లాల పర్యటన వచ్చినప్పుడు సమీక్ష చేస్తూ కొంత ముందుకు తీసుకొని పోతున్నాం. మీరు అన్నట్టు ఆ బోనకల్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూను తప్పకుండా నేను రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటా. ఖాళీద్ గారు, మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా నేరుగా మీరు ఉదయం పూట ఎప్పుడైనా ఇంటికి వచ్చి నన్ను కలవచ్చు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోయినా మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగినా యూ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ, ఐ విల్ గెట్ ఇట్ డన్. సార్, ఇందాక వీరు అన్న దాంట్లోనే చెరువుల కింద ఇంజనీర్లకు పని ఒత్తిడి పెరిగింది, రెండోది ప్రాజెక్టులు కూడా కొత్తగా తీసుకుంటున్నారు కాబట్టి తాత్కాలికంగా లేకపోతే కనుక పర్మనెంట్గానే ఇంజనీర్లను తీసుకునే అది చేసినాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏం చేసినామంటే మైనర్ను మేజర్ను కంప్లీట్ సెపరేట్ చేస్తూ మైనర్ ఇరిగేషన్ బాగా స్ట్రెంథెన్ చేసినాం. ఇంతకుముందు మొత్తం ఒకే చీఫ్ ఇంజనీర్ ఉంటే ఇప్పుడు 5 జిల్లాలకు ఒకరిని 5 జిల్లాలకు ఒకరిని 2 చీఫ్ ఇంజనీర్లు చేసినాము. ప్రతి జిల్లాకు ఒక ఎస్సీని ఇచ్చాము, ప్రతి నియోజకవర్గానికి ఒక డెప్యూటీని ఇచ్చి బాగా స్ట్రెంథెన్ చేసినాము. దాదాపు ఇప్పటికే 400 మందిని కొత్త ఇంజనీర్లను రిక్రూట్ చేసినాము. మరో 250 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఈ మధ్యనే ఉత్తర్వులు ఇచ్చాము. అంటే మొత్తంగా డిపార్ట్మెంట్లో ఇప్పటికి 700-800 మంది కొత్త ఇంజనీర్లను రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా జరుగుతుంది. అయితే కొత్త ఇంజనీర్లు వచ్చినా ఏమైందంటే వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ట్యూనప్ అయ్యి వాళ్ళు రన్నింగ్ వచ్చి రావాలంటే ఒక 1 ఇయర్ పడుతుంది. సో వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్స్. ప్రకాశం జిల్లా నుంచి గంగయ్య గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. గంగయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే గంగయ్య గారు, చెప్పండి సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ అమ్మా, చెప్పండి. మాది టీడీపీ సార్. ఆ, అంటే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ వదులుకున్నాం, ఇది హైదరాబాద్ వదులుకున్నాం సార్. ఓకే. కొనేసి మరి మా గురించి పట్టించుకోరా సార్ మీరు? ప్రత్యేక హోదా లేదంటున్నారు, మమ్మల్ని నర్రోడ్డు మీద వదిలేశారు. మీరేమో ఏం మాట్లాడలేదు, మా నాయకులు ఇలా అయ్యారు. ఏం సార్ మా పరిస్థితి? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మా పని ఒత్తిడి మాకుంది గంగయ్య గారు, కానీ అట్ ద సేమ్ టైం మేము కొంత మానవతా దృక్పథంతో ఉన్నాం గంగయ్య గారు. మీకు వైజాగ్లో తుఫాన్ వచ్చిందంటే ఎలక్ట్రిక్ పోల్లు ట్రాన్స్ఫార్మర్లు పంపించి ఆదుకునే ప్రయత్నం చేశాం. గత సంవత్సరం పంటలు ఎండిపోతున్నాయి, చివరి దశలో ఇబ్బంది ఉందంటే కొన్ని నీళ్లు ఎక్కువ ఇచ్చి కూడా మీ కృష్ణా డెల్టా ప్రాంతంలో మేము నీళ్లు విడుదల చేసి పంటల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్స్ నాట్ దట్ హ్యూమన్ రిలేషన్స్ ఉండవని కాదు, కానీ డెఫినెట్గా మా రాష్ట్రంగా మాకుండే ఒత్తిళ్లు మా పని మేము చేస్తూ వస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మీ నాయకులు కూడా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, దిండి కానీ, ప్రాణహిత కానీ. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అప్పుడు అనుమతి ఇచ్చారు, ఇప్పుడు అప్పుడేమో కట్టలేదు, కాగితాల మీదనే పెట్టినారు. ఇప్పుడు మేము కట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడము, చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కేసు వేయించడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయడము, ఈ రకమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీరు మంచి ప్రాజెక్ట్ చేసుకుంటే సముద్రంలో కలిసే నీళ్ళని మీరు తీసుకొని వెళ్తే మేము వద్దనట్లేదు, వీఆర్ హ్యాపీ, గోదావరి ద్వారా నీళ్ళు తీసుకుపోండి అంటున్నాం. కానీ పక్క రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎవరికి మంచిది కాదు. మేము మీ మంచిని కోరుకోవాలి, మీరు కూడా మా మంచిని కోరుకోవాలి. మా హక్కులు మాకు ఉండాలి, మీ హక్కులు మీకు ఉండాలి. ప్రత్యేక హోదా విషయంలో మీదేమైనా ఆచరణాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా. సో మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఉండాలి, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఉండాలి. అక్కడ అప్పుడు ఆ రోజు చెప్పేటప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్నారు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తామన్నారు. సో అక్కడ ఇవ్వాలి, ఇక్కడ కూడా ఇవ్వాలి. మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం, ఇద్దరు పరస్పరంగా ఫైట్ చేస్తే ఇంకా మంచిది. సార్, మంత్రి గారు, ఇందాక మనం ఫోన్ కాలర్స్ వచ్చినాయి, దాదాపుగా వాళ్ళు మిషన్ కాకతీయ గురించి మాట్లాడుతున్నారు. కానీ రెండవది బయట బాగా చాలామంది అనుకుంటుంది ఏంటి సార్ అంటే, ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు కడుతున్నారు, వరదలు వచ్చే రోజులు తక్కువవుతున్నాయి, అన్ని నీళ్లు మనం తీసుకురాగలమా, తీసుకొచ్చి అని నింపుతామా అని చాలామందికి ఉన్న ఒక డౌట్. ముచ్చన్న మీరు మంచి ప్రశ్న వేసారు. నిజంగా చెప్పాలంటే అసలు తెలంగాణ అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో మనకు అట్లా అలవాటు చేసిండ్రు. మనం ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదాలు, లేదా నీటి కేటాయింపులు లేకపోవడము, లేదా ప్రాజెక్టులు కట్టినా రిజర్వాయర్లు కట్టకపోవడము, తెలంగాణ అంటేనే ఫారెస్ట్ సమస్య, ఈ రకరకాల సమస్యలతో తెలంగాణ ప్రాజెక్టులను ఇరికించి కట్టినా కూడా మనకు నీళ్లు వాడుకోనేటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం నెట్టివేయబడ్డాం. మీరు ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక సక్సెస్ ప్రాజెక్టుది ఎప్పుడు ఉంటుందంటే రిజర్వాయర్లు ఉంటేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక మాట ఏమన్నారంటే నీళ్ళు అన్నీ ఉన్నాయా, వర్షాలు తగ్గుతున్నాయి అన్నారు. అక్కడ నేను ఇందాక మొదట్లోనే చెప్పిన, ఈ సంవత్సరం తీవ్రమైన కరువు దేశమంతా కూడా. ఇంత కరువు సంవత్సరంలో గోదావరి నదిలో 1480 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి. 1480 టీఎంసీలు. మనం గోదావరి నుంచి తెచ్చుకుంటామంటున్నది ఎంత? హార్డ్లీ 200-300 టీఎంసీలు. యావరేజ్గా గత 50 సంవత్సరాల్లో లెక్క తీస్తే కూడా 1400 టీఎంసీలు పైగా సముద్రంలో కలిసినాయి.
ఇది మనం చెప్తుంది కాదు, సిడబ్ల్యూసి లెక్కలు. సో అన్ని నీళ్లు ఉన్నాయి గోదావరిలో, సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసుకొని ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలను సస్యశ్యామలం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా 16 లక్షల ఎకరాలకు ఇస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే వీళ్ళు డిపిఆర్ ఢిల్లీకి సిడబ్ల్యూసికి పంపిస్తే సిడబ్ల్యూసి కామెంట్ చేసింది 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాణహితలో కేవలం 11 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టినరు. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, మీ రిజర్వాయర్ల సామర్థ్యం చాలా తక్కువగా ఉంది, దీని సామర్థ్యాన్ని పెంచండి అని ఇప్పుడు కాదు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసి కామెంట్ చేసింది. సో రిజర్వాయర్లు పెద్దగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, నీటి నిల్వ ఉంటుంది మనకు. మనం ఆఫ్ సీజన్లో కానీ పంట కోత సమయంలో కూడా నీళ్లు నింపి పెట్టుకోగలుగుతాం. సో నీళ్లు రిజర్వాయర్లో ఉన్నప్పుడు సకాలంలో మొదటి పంటను స్టార్ట్ చేసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువగా ఉంటే రెండవ పంట కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల బ్రేక్ డౌన్ మన ఎక్కడన్నా వచ్చినా కూడా రిజర్వాయర్లో కుషన్ ఉంటే ఓ 15 రోజులో, నెలకో 20 రోజులకో నీళ్లు ఉంటే ఆ పంట కింద ఎండిపోకుండా కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో రిజర్వాయర్లు అనేటువంటి చాలా అవసరం. నిజానికి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, R&R ఉంటుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏంది, తెలంగాణ మీద ఖర్చు పెట్టడం ఇష్టం లేక, తెలంగాణకు నిధులు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు కేవలం లిఫ్ట్ మోటార్, కరెంటు మోటార్ పోసినట్టు లిఫ్ట్ నడిస్తే కాలువలో నీళ్లు బారితే మన పొలాలు బారాలి. ఇన్ని లక్షల ఎకరాలు బారాలన్నటువంటి చోట రిజర్వాయర్లు లేకుండా కేవలం మోటారు కాలువ ద్వారా ఆధారపడితే అది ప్రాక్టికల్గా నీళ్ళు ఇచ్చేటువంటి విధానం కాదు. ఇది నిపుణులు, నీటిపారుదల రంగంలో ఉండే అనుభవజ్ఞులు కానీ, నిపుణులు కానీ, కేంద్ర సిడబ్ల్యూసి కానీ అందరూ చెప్పేటువంటి మాట. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు సార్ డిండి విషయంలో ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వడం లేదు అనేది పూర్తి స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. వాస్తవానికి ఏంటంటే మన పాలమూరు ఎత్తిపోతల పథకము, దిండి రెండు సపరేట్గా ఉంటే మంచిది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా దిండికి నీళ్ళు ఇచ్చినట్టయితే మాకేమైనా తక్కువ అవుతాయేమో అనేటువంటి ఒక ఇది కొన్ని ప్రతిపక్షాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినాయి. సో దాంట్లో గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం లైన్ సపరేట్గా ఉంటుంది, నార్లాపూర్ నుంచి దిండికి సపరేట్ లైన్ తీసుకొని పోతున్నాం. అది ఏ రకంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇంటర్లింక్ లేదు, కంప్లీట్గా దాన్ని మొదటి నుంచే నార్లాపూర్ నుంచి దిండికి సపరేట్ లైను, నార్లాపూర్ నుంచి మన సపరేట్ లైన్ మనకే ఉంటుంది. తద్వారా మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి జిల్లాకు మనం ఏదైతే 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ అనుకున్నాం, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకి ఇవ్వాలనుకున్నాం, 12 లక్షల ఎకరాలకు పక్కాగా మనకు ఉంటాయి. రిజర్వాయర్లు కూడా మనం కట్టుకున్నాం. రంగారెడ్డి జిల్లా కోసం కూడా ఎక్స్క్లూజివ్గా అనంతారం దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్ డెడికేటెడ్ టు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకు మనం పెట్టుకున్నాం. సో ఆ రకంగా ఈ 12 లక్షల ఎకరాలకు ఏ రకమైన ఇబ్బంది కానీ ఈ రాబోయే రోజుల్లో ఉండవు. అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంది. మిడ్జిల్ నుంచి మల్లేష్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. మల్లేష్ గారు నమస్తే సార్. మంత్రి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మల్లేష్ గారు. సార్ మనకు ఖమ్మం నుంచి రాజేశ్వరరావు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. రాజేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, V6 నమస్కారం సార్. మంత్రి గారు జై తెలంగాణ. జై తెలంగాణ రాజేశ్వరరావు గారు. సార్ మాది ఖమ్మం జిల్లా పెనుపాక మండలం అనంతారం గ్రామం సార్. ఓకే. మా ఏరియాలో బాగా ఇసుక పొలాలు సార్. మాకు ఒక్కొక్క పొలం ఎకరానికి 2 బోర్లు పడతాయి సార్. మాకు పెద్ద బాగా అనేది ఉంది సార్. దానిపైన ఒక పులుసుబంత అనే ప్రాజెక్ట్ కి ఎప్పటి నుంచో అంటున్నారు. మీరు కొంచెం దాన్ని ఆలోచిస్తే మా ఏరియా అంతా సస్యశ్యామలం అయింది అనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అట్లానే ఇంకో విషయం ఏమిటంటే ఈ ఫారెస్ట్ మొత్తం కొట్టేశారు సార్. దాని గురించి ఒకవేళ ఎవరికైనా అలాట్ చేసేది ఉంటే చేసి, చేయండి ఏదన్నా ఉంటే ఫారెస్ట్ ద్వారాగా మళ్ళీ నాటాలనేది, మొక్కలు నాటాలనేది నా అభిప్రాయం సార్. అట్లానే చిన్న సూచన సార్, ఈ రైతులందరూ కూడా వరి పొలాలలో ఈ వర్షాలు పడేటప్పుడు గట్లు వేసుకొని నీళ్లను అందులో ఇనికేటట్టుగా చూసుకోవాలనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. మంచి సూచనలు ఇచ్చారు రాజేశ్వర్ గారు. పులుసుబంత ప్రాజెక్ట్ ఏదైతే మీరు చెప్పినారో దాన్ని మేము రివ్యూ చేసినాం. దాంట్లో కొంచెం అటవీపరమైనటువంటి 1-2 చిన్న చిక్కుమోడ్లు ఉండే, వాటన్నిటిని కూడా మేము పరిష్కారం చేస్తాం. తొందరలోనే ఆ పులుసుబంతను పూర్తి చేసి మీ యొక్క ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం. ఒకటి. రెండోది ఫారెస్ట్ది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చేపట్టినారు. లాస్ట్ ఇయరే పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినాం. అటవీ ప్రాంతాల్లో రీజనరేషన్ చేయడంతో పాటు
మనము గ్రామీణ ప్రాంతాల్లో, ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఇన్స్టిట్యూషన్స్ ఇటు రెండు దిక్కులు కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఫారెస్ట్లో చెట్లు కొట్టకుండా పెద్ద ఎత్తున ఫారెస్ట్ చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫారెస్ట్లలో కూడా పెద్ద ఎత్తున చెట్లు పెట్టి ఇటు అటవీ శాఖ ద్వారా అటు చెట్లు పెట్టించే కార్యక్రమం అన్ని శాఖలను ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున చెట్ల పెంపకం మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ వర్షపాతం సరిగ్గా లేక మనం అనుకున్నంత పురోగతిని సాధించలేకపోయినాం. బట్ ఈ ఇయర్కు ఇప్పటికే నర్సరీస్ అన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి. ఈసారి మంచి వర్షాలు పడతాయని కూడా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. డెఫినెట్గా మనకు ఉండేటువంటి అటవీ భూములన్నింటినీ కూడా చెట్లు పెంచడం ద్వారా, ఎందుకంటే మనకు మంచి వర్షాలు పడాలన్నా, ఎకాలజికల్ బ్యాలెన్స్ కావాలన్నా చెట్లు పెంచాలి, అడవులను కాపాడుకోవాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. మూడో విషయం ఏదో అన్నారు, పొలాల చుట్టూ కాంటూర్ ట్రెంచెస్ కొట్టాలని చెప్పిండు. దాని మీద ఆల్రెడీ ఉపాధి హామీ పథకంలో మేము ప్యాచ్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే కొంతమంది రైతులు ఏంటంటే మా భూమి పోతుందనేటువంటి ఇది కొంతమంది రైతులకు ఉండి వాళ్ళు ముందుకు రావడం లేదు. కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ సోక్ పిట్స్, మ్యాజిక్ పిట్స్, ఇంకుడు గుంతలకు తవ్వే కార్యక్రమాన్ని ఉపాధి హామీలో ప్రభుత్వం తీసుకొచ్చింది. మీ యొక్క పొలాల చుట్టూ కూడా మీరు కాంటూర్ ట్రెంచెస్ కొట్టుకోవడానికి ఉపాధి హామీలో ప్రభుత్వం అలో చేసింది. అంటే మీ గ్రామంలో ఉండే కూలీలు మీ గ్రామ పొలాల చుట్టూ కందకాలు దవ్వుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. సో ఎక్కడైనా మీ ఫీల్డ్ అసిస్టెంట్ను మీ ఏపీఓ మండల్లో మీరు కన్సల్ట్ చేయండి. నేను ఇప్పటికే కొంత నా నియోజకవర్గంలో నేను స్టార్ట్ చేసిన ఇబ్రాహీంపూర్ అనే గ్రామంలో కొన్ని 100 ఎకరాలు ఇప్పటికే మేము పూర్తి చేసినాం. చాలా నియోజకవర్గాలు కూడా జరుగుతుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. వరంగల్ నుంచి రఘుత్తం రెడ్డి గారు ఫోన్లోకి వచ్చారు. రఘుత్తం రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే రఘుత్తం రెడ్డి గారు. మినిస్టర్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే, బాగున్నారా సార్? చెప్పండి సార్. బాగున్నా సార్. చెప్పండి. మీ మీద రైతులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు సార్. సార్ సార్ ఇక్కడ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఆకేరు వాగని పెద్ద ఒక నది లాంటి వాగుంది సార్. అది సుమారు 250 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మంచి ఫ్లడ్, మామూలు వర్షాలు వచ్చినప్పుడు కూడా మంచి ఫ్లడ్ వస్తుంది. నీరు మొత్తం మున్నేరు వాగులో కలుస్తుంది సార్. అయితే ఈ అక్కడ చెరువులన్నీ చుక్క నీరు ఉండదు. పక్కన ఇటుపక్క అటుపక్క చెరువులు ఉంటాయి. కానీ ఏర్లో ఫ్లడ్ లో వాటర్ పోతుంటే రైతులు పాపం చూస్తూ బాధపడుతుంటారు. చిన్న చిన్న మైనర్ ప్రాజెక్టులు కట్టి వాటిని చెక్ డ్యామ్స్, రోడ్ డ్యామ్ కమ్ చెక్ డ్యామ్ కట్టి ఆ లిఫ్ట్ వేస్తే చెరువులన్నీ ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్. అంటే రఘుత్తం రెడ్డి గారు మీరు అన్నట్టుగానే వాస్తవానికి మొన్న ఈ మధ్యకాలంలోనే రెడ్డియా నాయక్ గారు డోర్నకల్ శాసనసభ్యులు అడిగితే ఒక 8 చెక్ డ్యామ్లు ఆకేరు వాగు మీద శాంక్షన్ ఇచ్చాం. ఈ మధ్యలోనే నేను పాలకుర్తికి పోయినప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా దాదాపు 12 చెక్ డ్యామ్లు ఆకేరు వాగు మీద నాకు ప్రతిపాదన ఇచ్చినారు. దాన్ని కొంచెం హైడ్రాలజికల్గా చూడమన్నాం. అంటే ఆకేరు వాగు మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ షేకాండ్ చెక్ డ్యామ్స్ దాకా ఈ చెక్ డ్యామ్ నీళ్లు ఇంకో చెక్ డ్యామ్కి ఆగే విధంగా నీళ్లు కిందికి వెళ్లకుండా, ఎందుకంటే చాలా కరువు ప్రాంతం, మీరు చెప్పినట్టుగా త్రాగునీటి కోసం కూడా ఇబ్బంది పడేటువంటి ప్రాంతం, అక్కడ భూగర్భ జలాలు పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇప్పటికే ఒక 8 శాంక్షన్ ఇచ్చాం, మరికొన్ని కూడా శాంక్షన్ ఇచ్చి ఆకేరు వాగు మీద షేకాండ్ చెక్ డ్యామ్స్ కూడా నిర్మిస్తాం. మంత్రి గారు, హైదరాబాదుకు తాగునీటి అవసరాలు తీరుస్తున్న సరస్సులు ఉన్నాయి బయట, వాటికి నీళ్లు తీసుకొచ్చే కాలువలని పూడుకొని పోయినాయి. కొన్ని ఆక్రమణకు గురైనాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, రకరకాల నిర్మాణాలు వచ్చినాయి. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న సరస్సుల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సరే, ఇక్కడ 2 అంశాలు. ఒకప్పటి హైదరాబాద్ జనాభాకు గండిపేట, హిమాయత్ సాగర్ అనేది హైదరాబాద్ ప్రజల అవసరాన్ని తీర్చగలిగింది. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే ఆ రిజర్వాయర్లు ఎక్కడ కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికే మనం కృష్ణా 1, 2, 3 ఫేజు, ఇటు సింగూరు, అటు గోదావరి, అంటే మనము ఆనాడు హైదరాబాదులో మంచినీళ్ళ కోసం కట్టిన గండిపేట, హిమాయత్ సాగరు కేవలం 5-10% మించి హైదరాబాద్ ప్రజల అవసరాలు తీర్చలేదు. సో అయినప్పటికీ కూడా హైదరాబాదులో ఉండే జలాశయాలను కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే 2 ఇష్యూస్ మనకు. ఒకటి, గ్రౌండ్ వాటర్ టేబుల్ హైదరాబాద్లో బాగా పడిపోతున్నది. రెండవది ఏంటంటే చిన్న వర్షానికే హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడం, ఇళ్లలోకి నీళ్లు రావడం. కారణం ఏమైపోయిందంటే ఉన్న చెరువులు, కుంటలన్నీ కూడా కబ్జా అయిపోయి అక్కడ ఉండాల్సిన నీరంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తుంది. లేఅవుట్లు చేసి, కబ్జాలు చేసి, చెరువులు కట్టలు తీసేసి, తద్వారా ఏమైపోయిందంటే నీరు వర్షం పడ్డప్పుడు ఎక్కడో ఒక దగ్గర వెళ్ళాలి, ఆ అవకాశం లేకుండా ఇవన్నీ కబ్జా కావడం వల్ల చిన్న వర్షాలకే రోడ్ల మీదకి నీళ్ళు రావడం, లోతట్టు ఇళ్లలోకి రావడం, దీనికి కారణం ఇదే.
సో అయినప్పటికీ ప్రభుత్వం ఈ మధ్యలో పోయినాయి ఉన్న ప్రతి చెరువును కుంటను హైదరాబాద్లో ఉండేటువంటి వాటిని కూడా స్ట్రెంథన్ చేసి ఒక సోషల్ ఫెన్సింగ్ లాగా వాటిని కొంచెం వైడెన్ చేసి అక్కడ వాకింగ్ ట్రాక్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉండే కాలనీ వాసులకే వాటిని అప్పచెప్పినట్టయితే వాళ్ళు బాగా కాపాడుకుంటారనే దిశగా ముందుకు పోతున్నాం. ఇప్పటికే దాదాపు 95 నుంచి 96 చెరువులు హైదరాబాద్ జంట నగరాల్లో 40 కోట్ల రూపాయలకు పైగా శాంక్షన్ చేసి వాటికి పనులు కూడా మేము ప్రారంభించడం జరిగింది. సార్ మీరు ఇందాక జంట నగరాలకు రిజర్వాయర్లు అంటున్నారు. ఇవి పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి తీసుకొచ్చే నీళ్లు ఈ 12 లక్షల ఎకరాలకు మినహాయించి 20 టీఎంసీలో అట్లా కలుపుకొని ఉంటాయి. అవి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఆఫ్ సీజన్లో పంట పండే సమయంలో కాకుండా ఇప్పుడు ఇంత పెద్ద నగరం హైదరాబాద్, అసలు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు. హైదరాబాద్కు ఒక ఎక్స్క్లూజివ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉందండి. హైదరాబాద్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ తెలంగాణ. ఇలాంటి నగరం గురించి వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గండిపేట హిమాయత్ సాగర్ తప్ప ఒక ఎక్స్క్లూజివ్ రిజర్వాయర్ కట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలే. కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. గోదావరి వైపు నీళ్లు తెచ్చుకునే చోట ఒక 20 టీఎంసీలు, ఇటు కృష్ణా నుంచి ఒక 20 టీఎంసీలు 2 రిజర్వాయర్లు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక ఇంట్రా గ్రిడ్ వాటర్ గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే ఎటువైపు నీళ్లు తగ్గినా ఆ వాటర్ గ్రిడ్ ద్వారా చుట్టూ ఏ ఏరియాకి వెళ్ళాలి. ఇప్పుడు మన కృష్ణా ఉంటుంది, సింగూరు ఉంటుంది, ఇటు గోదావరి ఉంటుంది, ఇటు కృష్ణా ఉంటుంది. ఇన్ని నదులను లింక్ చేసుకొని ఇంట్రా గ్రిడ్ ఒకటి మనం వేసుకుంటే వాటర్ గ్రిడ్ ఎక్కడ నీళ్లు లేకపోయినా నీళ్ళు ఉన్న చోటు నుంచి దాన్ని కనెక్ట్ చేసుకొని హైదరాబాద్కి ఎప్పటికీ శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చూడాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో గోదావరి బేసిన్ మీద ఒక 20, కృష్ణా బేసిన్ మీద ఒక 20 కట్టుకుంటాం. పంట పొలాలకు సాగి నీళ్ళు ఇచ్చేటప్పుడు కాకుండా ఆఫ్ సీజన్లో మనము అది నింపి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ప్రతిరోజు నింపేది కాదు. ఎప్పుడన్నా మనకు ఆఫ్ సీజన్లో పంటలకు అవసరం లేనప్పుడు నింపి పెట్టేసుకుంటే ఏమైందంటే ఆ సంవత్సరానికి అంతా సరిపోతుంది. ధర్మాపూర్ నుంచి రాజేంద్ర గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. మంత్రి గారిని అడగండి మీ డౌట్ ఏందో. సార్ హరీష్ రావు సార్ నమస్తే సార్. నమస్తే రాజేందర్ గారు. సార్ నా పేరు రాజేందర్, మాది ధర్మాపూర్ మండల్ దొంతాపూర్ గ్రామం సార్. చెప్పండి. సార్ మాది ఒక చెరువు ఉంది. ఆ చెరువులో అది ఎలా అంటే ఆడొక బొంద ఈడొక బొంద చూడాలి సార్. అది తోడినట్టుగానే లేదు. అది మీరు రాసుకోండి సార్. కర్నాటక డిస్ట్రిక్ట్ ధర్మాపూర్ మండల్ దొంతాపూర్ గ్రామం. శాంక్షన్ అయింది, చేసిరు అని పేరుకే చెప్పుకుంటారు తప్ప కానీ అది చెరువు లాగా తోడినట్టుగా కానీ మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు కదా, దానికి ఆ విలువ కూడా ఇవ్వనట్టు ఉంది సార్. పాతది ఎప్పుడు ట్రాక్టర్లకు వేరే వాళ్ళ పొలాల గురించి ఇంకో సూచన సార్, నాది ఇంకో సూచన. ఇలాంటివి చాలా చాలా అన్ని ఊళ్ళల్లో జరుగుతున్నాయి. దాని మీద మీరు ఒక కమిటీ వేసి అందరికి పనులు జరుగుతున్నాయా, కరెక్ట్ జరుగుతలేవా అని మీరు ఇది ఒకటి పెడితే బాగుంటుందని నా ఆలోచన సార్. సో ఇక్కడ నేను డెఫినెట్గా వెరిఫై చేపిస్తా మీరు చెప్పినట్టుగా. అయితే రాజేందర్ గారు ఈ చెరువు నిజంగా పని పూర్తయిందా లేదా కూడా వెరిఫై చేస్తా. అయితే ఇంకొక విషయం కూడా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చెరువు పనులు అంటే ఏదో పూడిక తీస్తున్నాము మట్టి తీస్తున్నాము అనేటువంటిది చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇట్స్ ఓన్లీ వన్ స్మాల్ కాంపోనెంట్ పూడిక తీత అనేది. నిజంగా మనం చేస్తున్న మొట్టమొదటి పని చెరువు యొక్క తూము అలుగును బాగు చేసే కార్యక్రమం. అది ఇన్నేళ్లుగా పట్టించుకోవాలి. ఎప్పుడో నిజాం కాలంలో డంగు సున్నంతో రాతి కట్టడాలతో ఉన్నటువంటి తూములు ఉన్నాయి, లీకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ తూములు బాగు చేసుకుంటున్నాం, అలుగు బాగు చేసుకుంటున్నాం, చెరువులోకి నీళ్ళు వచ్చే కట్టు కాలువ బాగు చేసుకుంటున్నాం, కట్ట ఎక్కడైనా దెబ్బతింటే కట్టను బాగు చేసుకుంటున్నాం, తూము నుండి పంట పొలాలకు వెళ్ళేటువంటి పంట కాలువలు సరిగ్గా ఉన్నాయా లేదా దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ మెట్లు కడుతున్నాం. దీంతో భాగంగా పూడికతీత కూడా ఒక చిన్న పని. పూడికతీత అనేది 10 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మాత్రమే పూడికతీత అనేది. సో అది అనుకోకుండా టీవీల్లో మీడియాలో ఆ పూడికతీతనే చెరువు పని అన్నట్టుగా ప్రొజెక్ట్ జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ కాంపోనెంట్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు దొంతాపూర్లో గతంలో ఏమైపోయిందంటే కొన్ని చెరువుల్లో రోడ్లు వేసినప్పుడు కానీ ఆ చుట్టుపక్కల అవసరాల కోసం జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద గుంతలు చేసిపోయినారు. బహుశా అలాంటిది ఏదైనా మీ దగ్గర జరిగి ఉండొచ్చు. బట్ నేను వెరిఫై చేసుకొని తప్పకుండా దాన్ని సరిచేయడానికి తగిన ఆదేశాలు ఇస్తాం. అయితే మీరు ఒక మంచి సూచన కూడా చేసినారు. అన్ని చోట్ల ఇట్లా అవుతుందా, దీన్ని మీరు చెక్ చేస్తున్నారా అన్నారు. ఎస్, వీఆర్ డూయింగ్ ఇట్. మేము 2 రకాలుగా చేస్తున్నాం. మేము చేయకుండా ఒక థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చేయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాబార్డుకు ఇవ్వడం జరిగింది. ఐఐటి హైదరాబాద్కు ఇచ్చాము, బిట్స్ పిలానికి కూడా ఇచ్చాము. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ను కూడా మేము చేస్తున్నటువంటి మిషన్ కాకతీయ మీద ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇవ్వండి, దీని ఉపయోగాలు చూడండి, పని జరుగుతున్న తీరును కూడా గమనించి మాకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి మేము 3
ఇతర సంస్థలకు బిట్స్ పిలాని, ఐఐటి హైదరాబాద్ అండ్ నాబార్డ్ ముగ్గురికి కూడా ఇచ్చి ఉన్నాం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం. వాటర్ టేబుల్ ఏమైనా పెరుగుతుందా, వాటర్ క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు వస్తున్నాయో అసెస్ చేయడానికి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం. ఇవి కాకుండా మేము అనుకోకుండా మాకు తెలియకుండా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో యూనివర్సిటీ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను మేము అసెస్ చేయదలుచుకున్నాము, ఇంపాక్ట్ స్టడీ చేయదలుచుకున్నాము, అనాలిసిస్ చేయదలుచుకున్నాము, మాకు అవకాశం ఏంటంటే వాళ్ళకు కూడా మేము సమాచారం అంతా ఇచ్చి ఒక ఆఫీస్ను కూడా ఇస్తే పర్మనెంట్గా నెక్స్ట్ 2 years ఇక్కడే ఉండి గ్రామాల్లోకి వెళ్ళి యూనివర్సిటీ వాళ్ళకు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చాము. ఈ రకంగా మేము పూర్తి స్థాయిలో అత్యంత పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఇన్ని వేల సంఖ్యలో చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మేము 8,050 చేసినాము, ఈ ఇయర్ 9,000కు పైగా చేస్తున్నాం. 17,000 చెరువులు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఎక్కడైనా 1-2 చోట్ల జరిగితే కూడా మేము సీరియస్గా దాన్ని చర్యలు తీసుకుంటాం, దాన్ని సవరిస్తాం. మంత్రి గారు, లిఫ్ట్ స్కీమ్ అనగానే అది ఏళ్ళ తరబడి కొనసాగుతుంది అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయినాయి, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఇప్పుడు కాళేశ్వరం అంటే మేడిగడ్డ కానీ లేకపోతే కనుక పాలమూరు రంగారెడ్డి, ఇవి ఎంత టైం పట్టవచ్చు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు నిర్లక్ష్యానికి గురయ్యాడని చెప్పడానికి ఒక కల్వకుర్తి, ఒక దేవాదుల లిఫ్ట్ స్కీము, ఇవి ఒక నిలువుటద్దం లాంటివి. 15 ఏళ్ళు దేవాదుల, 12 ఏళ్లకు పైగా కల్వకుర్తి, ఎంత సమయం తీసుకున్నారో మీరు చూసండి. సో ఇప్పుడు అట్లా జరగదు. అందుకే మేము రెండు ఒకటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. గత ప్రభుత్వాలలో కాలంలో నిర్లక్ష్యానికి గురబడి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల మీద ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని 2.5-3 సంవత్సరాల్లో నీళ్లు తేవాలని ఒక ప్రయత్నం పాలమూరులో ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం మన మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చేది ఒక రికార్డు మనము 18 నుంచి 24 మాసాల్లో చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అంటే ప్రభుత్వం 2-3 జాగ్రత్తలు తీసుకున్నాం. భూసేకరణలో ఇబ్బంది రాకుండా ఉండడం, రెండవది ప్రాజెక్టు టెండర్లు పూర్తి కాకముందే భూసేకరణ చేసి భూమి రెడీగా పెడుతున్నాం. గతంలో ఏమయ్యేదంటే టెండర్లు పూర్తయినాక భూసేకరణ స్టార్ట్ అయ్యేది, భూసేకరణకే 2 ఏళ్ళు పట్టేది. సో ప్రభుత్వం కొంత మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభానికంటే ముందే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసుకొని డిజైన్స్ కానీ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా రెడీగా పెట్టుకొని అటవీపరమైనటువంటి చిక్కులు కానీ R&R చిక్కులు కానీ లేకుండా ఒక వేగవంతంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సార్, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులకు చాలా కరెంట్ అవసరం అవుతుంది కదా, మీకు ఇన్ని వేల మెగావాట్ల కరెంటును ఎట్లా, మీ విజన్ ఏంది, ఎట్లా చేస్తారు? నిజంగా మంచి ప్రశ్న వేసిండ్రు. అయితే ఒక పాయింట్ కూడా మీరు ఇక్కడ గమనించాలి. అసలు దేశంలో ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో కరెంటు ఉండదు, చాలా రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయి. ఇంకోవైపు ఏమో దేశంలో 1,00,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కొనేవాళ్ళు లేక, విద్యుత్ సరఫరా చేసే లైన్లు లేక మూతపడి ఉన్నాయి ఈ దేశంలో. ఈ దేశంలో 2,52,000 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలుంటే ఈరోజు 1,50,000 మెగావాట్ల కరెంటు మాత్రమే వాడుకుంటున్నాం. మరో 1,00,000 మెగావాట్ల కేంద్రాలు మూతపడి ఉన్నాయి ఈ దేశంలో. అయితే ఇప్పుడు బాగా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇటు అంగుల్ పలాస లైన్ కానీ, అటు బలార్షా డిచ్పల్లి లైన్ కానీ, ఇవన్నీ నార్త్ సౌత్ లింక్ చేసేటువంటి గ్రిడ్ అంతా కూడా కనెక్ట్ అవుతున్నది. ఇప్పటికే కొన్ని కనెక్ట్ అయినాయి, ఇంకా కొన్ని రాబోయే కొద్ది మాసాల్లో 1-2 సంవత్సరాల్లో కనెక్ట్ అయ్యే పరిస్థితి. ఇవి కనెక్ట్ అయితే అసలు పరిస్థితి ఏంటంటే ₹1.5-2 కరెంట్ దొరికే పరిస్థితి యూనిట్కు. నార్త్లో హైడల్ పవర్ కానీ, ఇప్పుడు ఎందుకు రిలయన్స్ వాళ్ళు, అది ఐ థింక్ గుజరాత్ అనుకుంటా, రిలయన్స్ వాళ్ళు ₹1.75 కరెంట్ ఇస్తున్నారు రిలయన్స్ వాళ్ళు. సో రేపు భవిష్యత్తులో ఈ రకమైన పరిస్థితి ఉండదు. అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, హైడల్ పవర్ నార్త్లో బాగా జరుగుతుంది. అండ్ ఇంకొక మనకు మంచి కలిసి వచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడు వాడతాం కరెంటు? వరదలు వచ్చినప్పుడే మనకు లిఫ్ట్లు నడపాలి. ఎప్పుడైతే వరదలు పోతుంటాయో అప్పుడు లిఫ్ట్లు నడపాలి. ఆ 3 నెలలు ఆ వరదలు వచ్చినప్పుడు కరెంట్ అవసరం ఉండదు, రైతులు కరెంటు వాడే పరిస్థితి ఉండదు. దేశవ్యాప్తంగా వర్షాకాలంలో విద్యుత్ వినియోగం బాగా తగ్గుతుంది. అప్పుడు ఇంకా తక్కువ ధరకు మార్కెట్లో విద్యుత్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. సో రెండవ పాయింట్, అదర్వైజ్ కూడా తెలంగాణ ప్రభుత్వంగా
మన సొంత జనరేటింగ్ స్టేషన్స్ కూడా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ 4000 మెగావాట్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అటు ఖమ్మంలో వచ్చేటువంటి థర్మల్ ప్లాంట్ కావచ్చు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వస్తున్నటువంటి థర్మల్ ప్లాంట్ కావచ్చు. సో మనము కూడా రేపు 24,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యానికి మనం సొంత రాష్ట్రంగానే తెలంగాణ వెళ్ళబోతుంది. ఇంకోవైపు సోలార్ పవర్ కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. అది కూడా వచ్చే సంవత్సరంలోగా సోలార్ పవర్ కూడా మనకు చాలా రాబోతుంది. మన సొంతంగా థర్మల్ స్టేషన్ కానీ సోలార్ పవర్ స్టేషన్స్ ఇటు డెవలప్ చేసుకుంటున్నాం. రెండవది గ్రిడ్స్ అన్ని కూడా కనెక్ట్ చేసుకొని రేపు తక్కువ ధరకు బయట మార్కెట్లో ఇంకా మనం జనరేట్ చేసిన దానికంటే తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంది మనకు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, పక్కనే కోల్ అవైలబిలిటీ ఉంది కనుక వాళ్ళ సొంత కోల్తో వాళ్ళు డెవలప్ చేసుకుంటే తక్కువ దొరుకుతుంది. హైడల్ పవర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటే, నీళ్లు వరదలు ఉన్నప్పుడు హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా తక్కువ ధరకు కూడా విద్యుత్ దొరికే అవకాశం ఉంది. ఆ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు అవసరమయ్యే గ్రిడ్లు కానీ సబ్స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ విద్యుత్ అందుబాటులో ఉండే అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంది. సియాటెల్ నుంచి సుధీర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మంత్రి గారు. నమస్తే హరీష్ అన్న. హలో సుధీర్, నా పేరు సుధీర్ జలగనే. ఒక చిన్న క్విక్ క్వశ్చన్, మీ టైం కూడా వేస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐ సంస్థలు చాలా మంది మిషన్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ డొనేట్ చేసినామని చెప్తున్నారు, విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తున్నారు. వీరందరినీ ఒక నోటీసులు ఇచ్చి ఎవరు ఎంతమంది డొనేట్ చేశారు వాటి వివరాలన్నీ కూడా మనం ఎవ్రీ 3 months కూడా పబ్లిష్ చేస్తే మిగతా వారికి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని, తర్వాత తప్పుడు ప్రకటనలు కూడా మనం అడ్డం ఉండొచ్చు అని సజెషన్. సుధీర్, వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మిషన్ కాకతీయ వెబ్సైట్లో పోతే ఎవరెవరు ఏం సపోర్ట్ చేసినారు అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. టు బీ ఫ్రాంక్, నిజంగా మీరు చెప్పినంతగా డబ్బు అయితే రాలేదు. హార్డ్లీ తెలంగాణ ఉద్యోగులు ఇచ్చిన ఒకరోజు వేతనం కానీ, చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ఇచ్చినటువంటివి కానీ, అసలు ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది వ్యాపారవేత్తలు అందరూ ఇచ్చినవి 14-15 కోట్లు ఉంటే బహుశా ఎన్ఆర్ఐల నుంచి అంతా కలిపితే 1 కోటి రూపాయలు వచ్చి ఉంటుంది మొత్తం బయట ఉన్న వాళ్ళు. సబ్జెక్టు కరెక్షన్ ఒక 10-20 లక్షలు అటు ఇటు నేను, కానీ హార్డ్లీ మొత్తంగా మాకు వచ్చింది 16-17 కోట్లు. అందులో 14-15 కోట్లు మన ప్రభుత్వ ఉద్యోగులు, మన ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, అడ్వకేట్స్, డాక్టర్స్, లోకల్ పారిశ్రామికవేత్తలు వచ్చినది. ఎన్ఆర్ఐస్ నుంచి నాకు తెలిసి వస్తే 1.5 crore హార్డ్లీ. మెదక్ నుంచి ప్రవీణ్ గారు. బట్ ఆ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. మిషన్ కాకతీయ వెబ్సైట్లో టోటల్ డీటెయిల్స్, అడాప్షన్ ట్యాంక్స్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు నేను త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒకసారి అనౌన్స్ కూడా చేస్తాను. సార్, మెదక్ నుంచి ప్రవీణ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అడగండి మంత్రి గారు మీ డౌట్ ఏందో. సార్ హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాది మెదక్ జిల్లా మెదక్ మండలం రాజ్పేట గ్రామం. రాజ్పేట్, ఎస్. ఈ పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంపు వ్యవహారం ప్రభుత్వ ఆలోచనలో ఉందంటున్నారు. దీంతో బురుగుపల్లి, రాజుపేట, కొత్తపల్లి గ్రామాల రైతులు చాలా ఆందోళన ఉన్నారు సార్. సో అటువంటిది ఏం లేదు ప్రవీణ్, ఓన్లీ మనం మోడర్నైజ్ చేస్తాం. ముంపు లేకుండానే వీలైనంత మేరకు ఇంక్రీజ్ చేసే ఆలోచనలే ప్రభుత్వం ఉంది. సార్, ప్రాజెక్టుల విషయంలో మీ మీదనే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నడుస్తున్న వాటిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీదనే ఉంది. ఎక్కువ డబ్బులు కూడా వీటికే కేటాయిస్తున్నారు. మిగతా సంక్షేమ విషయంలో జరుగుతున్నప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ అయితే వీటి మీదనే ఉంది. ప్రధానంగా ఉన్నదైతే వీటి మీద. ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, డ్రింకింగ్ వాటర్, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ఒక గొప్ప భగీరథ ప్రయత్నం మిషన్ భగీరథ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మన ప్రభుత్వం చేస్తుంది. నెంబర్ 2, విద్యుత్ రంగంలో మన ప్రభుత్వం 24,000 మెగావాట్ల స్వంత ఉత్పత్తి కోసం 91,500 కోట్లు విద్యుత్ రంగం మీద మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రోడ్లు, ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడనన్నా వెళ్ళండి, అద్భుతమైన నల్లటి రోడ్లు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రభుత్వం వేస్తూ ఉంది. 4వది, ఈరోజు సంక్షేమ రంగం మీద దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టినంత డబ్బు సంక్షేమ రంగం మీద కూడా ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమ ట్యాగులైనే నీళ్ళే ప్రధానం, నీళ్ళే లక్ష్యంగా ఉద్యమం జరిగింది. ఆ నీళ్లు మన వాటాను మనం దక్కించుకోవాలి. గోదావరిలో 954 టీఎంసీలు, కృష్ణానదిలో మనకు 376 టీఎంసీల నీటి హక్కులు మనం కలిగి ఉన్నాం. దాన్ని వేగవంతంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టులు కట్టుకొని ఆ నీళ్లు మనం తెచ్చుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉందని మేము భావిస్తున్నాం. అందుకే బడ్జెట్ కేటాయింపులు పెంచుకున్నాం, ప్రజల భాగస్వామ్యం పెంచినాం. రాత్రింబవళ్ళు ప్రభుత్వం అందరం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్రంలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నించింది. మహబూబ్ నగర్ నుంచి ఆనంద్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మాట్లాడండి మంత్రి గారితో. హరీష్ అన్న నమస్కారం. హరీష్ అన్న నమస్తే. జై తెలంగాణ. ఆనంద్,
అన్న ఇది మన జూరాల ప్రాజెక్ట్ దగ్గర 17 టీఎంసీల కెపాసిటీ ఉంటే అది డీషిల్టింగ్ ఒండు మొత్తం చేరి అది 5-6 టీఎంసీల కంటే ఎక్కువ లేదు ఇప్పుడు ప్రస్తుతము. అది రామన్పాడు నుంచి మహబూబ్నగర్ తాగునీటి పథకానికి దీనికి సరిపోతుంది. గతంలో ఇక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న. ఇప్పుడు ఈ మధ్యలో కోయిల్ సాగర్ తీసుకుపోయినరు, నీళ్లు శంకర్ సముద్రం తీసుకుపోయినరు. దానివల్ల మినిమం ఆయకట్టు కూడా లేకుండా అయిందన్న. దానివల్ల మీరు ఏమైనా ఆలోచన చేసి ఆ జూరాల డీషిల్టింగ్ చేయించి ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుండన్న. తప్పకుండా ఆనంద్, మేము పరిశీలిస్తున్నాం. యాక్చువల్గా అదే జరిగింది. ఇప్పుడు మహబూబ్ నగర్లో రిజర్వాయర్ల సామర్థ్యం లేకుండా పోయిందమ్మా. ఇప్పుడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ అన్నీ కలిపితే అసలు రిజర్వాయర్ల సామర్థ్యమే లేదు. అంటే కేవలం లిఫ్ట్లు పెట్టారు తప్ప రిజర్వాయర్లు పెట్టలేదు. ఈరోజు మీరు చూడండి, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి గారు 70 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టినారు. ఆ రిజర్వాయర్ల సామర్థ్యం ఉంటే మీరు అన్నటువంటి ఇట్లాంటి సమస్యలు రావు. వరద ఉన్నప్పుడు, ఫ్లడ్ ఉన్నప్పుడు నింపి పెట్టుకుంటే రేపు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా కల్వకుర్తిలో కానీ మహబూబ్ నగర్లోని అన్ని ప్రాజెక్టులలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే మీరు అన్నట్టు అక్కడ డీసిల్టేషన్ చేయడం కానీ, కొత్త రిజర్వాయర్లను ఆఫ్లైన్ ఆన్లైన్ రిజర్వాయర్స్ను కొన్ని అవకాశం ఉన్నటువంటి చోట తక్కువ సబ్మర్జెన్స్తో ప్రజలు సహకరించినటువంటి చోట మరికొన్ని రిజర్వాయర్లు తెచ్చి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం కోసం ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సార్ మస్తాన్ గారు హుజూర్ నగర్ నుంచి. మస్తాన్ గారు నమస్తే అండి. హలో నమస్కారం సార్. నమస్తే. అడగండి మంత్రి గారు, మీరు చెప్పండి సార్. మాది హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ సార్, మఠంపల్లి మండలం యాత్వాకిల విలేజ్ సార్. చెప్పండి మస్తాన్ గారు. సార్ మా దగ్గర ఒక పెద్ద చెరువు ఉన్నది సార్, వేములూరు ప్రాజెక్ట్ అని సార్. ఇది 1962లో కంప్లీట్ అయింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆ చెరువు ఎండిపోలేదు సార్. ఇప్పుడు వచ్చినటువంటి కరువు దృష్ట్యా, తీవ్రమైన కరువు దృష్ట్యా ఆ చెరువు ఎప్పుడు ఎండిపోయినటువంటి స్థితిలో 90% ఎండిపోయింది సార్ ఆ చెరువు. ఓకే సార్, ఇది దాదాపు 3 మండలాలతో అనుసంధానమై ఉన్నటువంటి చెరువు సార్. ఇది దాదాపు 10 విలేజ్లకి ఈ సాగునీటి అందిస్తుంది సార్. దాదాపు 5-6 వేల ఎకరాల వరకు సాగునీటి అందిస్తున్నారు సార్ ఈ చెరువు. ఓకే సార్, ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ 2లో ఇది పెడితే మంచిగా ఉంటుంది సార్. డెఫినెట్గా మస్తాన్, కానీ టైం లేదేమో నాకు. ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నది ఇంకా ఒక 1 మంత్ అయితే వర్షం పడుతుంది. మేము ఇప్పుడు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అందుకోవాలంటే కూడా మనకు హార్డ్లీ 15 రోజులు పోతే ఇంకా మిగిలేదు 10-15 రోజులు ఉంటుందేమో. బట్ స్టిల్ శాంక్షన్ అయితే చేస్తాం. వీలైతే ఈ సంవత్సరం చేస్తాం, లేదంటే నెక్స్ట్ సీజన్లో MK3 థర్డ్ ఇయర్లోనైనా పూర్తి చేసుకుంటాం. నేను నోట్ చేసుకున్నా, తప్పకుండా దాన్ని శాంక్షన్ ఇస్తాం. మంత్రి గారు, 1 కోటి ఎకరాల మాగాణానికి ఎంత దూరంలో ఉంది? డెఫినెట్గా ఆ దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు చూసినట్టయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ చేసుకున్నారో దాంట్లో మనం ఈరోజు 40 లక్షల ఎకరాల వరకు చేసుకోబోతున్నాం. 20 లక్షలు కొత్త ఆయకట్టు అయితే 20 లక్షలు స్టెబిలైజేషన్ చేసుకోబోతున్నాం. ఆ 20 లక్షల్లో మనము దాదాపుగా 4-5 జిల్లాలు కవర్ అవుతూ ఉన్నాయి మనకు. ఆ 20 లక్షలు కాకుండా మనము రీఇంజనీరింగ్లో ఏదైతే స్టెబిలైజేషన్ చేయాలనుకున్నామో ఆ స్టెబిలైజేషన్లో ఇటు నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద 2,34,000, సింగూరు కింద 40,000, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 9,68,000, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద 4,40,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అది కాకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మనము కరీంనగర్లో 2 లక్షలు, మెదక్లో 7,30,000, వరంగల్లో 2,62,000, నల్లగొండలో దాదాపు 3 లక్షలు. ఈ రకంగా మనం అన్ని జిల్లాలకు ఇస్తాం. ఇటు ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తర తెలంగాణ స్టెబిలైజేషన్ చేసుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు అటు లోయర్ పెనుగంగ కానీ, ఆదిలాబాద్లో ఉండే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, మరి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ నుంచి మన తూర్పు ఆదిలాబాద్కు పడమర ఆదిలాబాద్కు 1,00,000 ఎకరాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు. మీరు ఖమ్మం జిల్లా పోతే ఈరోజు మనం రీఇంజనీరింగ్ చేసుకొని సీతారామ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. అదొక అద్భుతమైనటువంటి పథకం ఈరోజు మనం తెచ్చుకున్నాం. దాని కింద ఒక 5 లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాలో కూడా సాగొచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో దిండి ఎత్తిపోతల పథకం ద్వారా ఇటు దేవరకొండ, మునుగోడు కాన్స్టిట్యున్సీలకు నల్గొండ జిల్లాలో చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం, ఉదయ సముద్రాన్ని పూర్తి చేసే ప్రయత్నం, ఇవన్నీ ప్రాజెక్టులను ఇటు నల్గొండ జిల్లాలో చేస్తున్నాం. నల్గొండ జిల్లాకి ఇటు గోదావరి నీళ్ల ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలు చేయడం, మూసీ మోడర్నైజేషన్ చేసి మరికొంత ఆయకట్టు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఒక 8 లక్షల ఎకరాలు, పాలమూరు ద్వారా మరో 7 లక్షలు,
ఇది ఒక 15 లక్షల ఎకరాలు వస్తుంది. జూరాలో 1,00,000 ఎకరాలు ఉన్నది. సో ఈ రకంగా ఇటు మహబూబ్నగర్ జిల్లాని చేసుకొని పోతున్నాం. రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తేవడం, కొంత దిండి ద్వారా కొంత మనం సప్లిమెంట్ చేద్దామని ఇటు మేడ్చల్ నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు తెచ్చే ప్రయత్నం ఇటు రంగారెడ్డి జిల్లా విషయంలో మనం చేసుకుంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో మరి ముఖ్యంగా అది చాలా బ్రహ్మాండంగా రేపు అభివృద్ధి చెందబోతుంది కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మన మిడ్మానేర్ వరద జలాల మీద ఉన్న మిడ్మానేరు కాళేశ్వరం లింక్ అయిపోతే అటు కాళేశ్వరం నీళ్లు మనకు వస్తే మిడ్మానేర్ కింద గౌరవెల్లి గండిపల్లితో హుస్నాబాదు మానకొండూరు రిజర్వాయర్లు, అటు ప్యాకేజ్ 9 కింద సిరిసిల్ల నియోజకవర్గం సస్యశ్యామలమైంది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తాం. మంథనిలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కొంత ఆయకట్టు ఇస్తాం. మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే ఆ అటవీ ప్రాంతాలు పోను మంథనిలో మొత్తం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి నియోజకవర్గం గురించి ప్రతి జిల్లా గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. అన్ని ప్రాజెక్టులను కూడా కలిపి ముందుకు పోతుంది. థ్యాంక్ యూ అండి మంత్రి గారు లైవ్ షోలో పాల్గొన్నందుకు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం ఎట్లా ఉండబోతున్నది, ఎంతకాలంలో పూర్తి చేస్తామనే అన్ని విషయాలపైన వివరణ ఇచ్చారు మంత్రి గారు. ఇది మంత్రి గారితో లైవ్ షో. థ్యాంక్ యూ.